నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్యంలా పాలన చేస్తోందని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడులు చేయడం దారుణమని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను హైకోర్టు ఖండించిందని గుర్తు చేశారు. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదని, ఉద్యోగ హామీలు, జాబ్ క్యాలెండర్, వాలంటీర్ల హామీలు అన్ని బూటకమేనని విమర్శించారు. అహోబిలం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో అక్రమాలు, దేవాలయాల్లో చోరీలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలంతా ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, జగన్ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వస్తే అన్ని అక్రమాలు బయటపెడతారని భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఒక జంగిల్ రాజ్యం లాగా తయారైంది. అక్రమ అరెస్టులు, దాడులు. ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇళ్ల మీద పడి దొమ్మీలు చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం గూండాలు తయారయ్యారు. ఈరోజు ఎక్కడైనా మనది అసలు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుందా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉంది. లా అండ్ ఆర్డర్ చూస్తుంటే ఎక్కడ చూసినా దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈరోజు వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వము ఏమని నిందేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు. అసలు ఆ మాటలు మాట్లాడడానికైనా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా నోరు ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ దాడులు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు ఈరోజు ఇదే దాడులు రేపు మళ్ళీ కొనసాగుతాయి. మీరు ఇలాగనే చేసుకుంటూ పోతే ముందు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి ప్రజలకు పాలన చేయండి. ఎన్ని హామీలు ఇచ్చినారు? ఈరోజు ఒకటన్నా కూడా కుటుంబ ప్రభుత్వం ఇలాంటి అక్రమ కేసులు మానుకొని ప్రజలకు కావాల్సింది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.